రోగిగా స్వస్థపడాలంటే ద బేసిక్ ప్రిన్సిపల్, నీ మనసులో ఉన్న పాపం క్షమించబడాలి. అప్పుడే నీ రోగము బాగుపడతాది. ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నోసార్లు ఆ ఇంటిలో సమస్య, ఈ ఇంటిలో సమస్య. ఎన్నోసార్లు తల్లిదండ్రులు వస్తారు వాళ్ళ కాపురాల కోసం ప్రార్థన చేయమని, బిడ్డల కాపురాల కోసం. ఎన్నో సమస్యలు వస్తాయి, కోడల గురించి, కొడుకు గురించి, కూతురు గురించి, అల్లుడు గురించి. వీటన్నిటి వెనకాల రియల్గా మంచి చెడ్డ, న్యాయము అన్యాయము, హూ ఈజ్ గుడ్, హూ ఈజ్ బ్యాడ్, హూ ఈజ్ అగ్లీ, ఈ 3 క్యారెక్టర్స్ అక్కడ ఉన్నాయి. ఎవరిని మనము వీళ్ళదే మంచి, వీళ్ళదే న్యాయం అని చెప్పలేము, ఇది బెటర్ అని చెప్పలేము, ఇది గుడ్ అని చెప్పలేము, వీళ్ళు వెరీ అగ్లీ అని చెప్పలేము. ద రియల్ ప్రాబ్లం హార్ట్. హృదయంలో ఉండే పాపం తీసివేయబడాలి. హృదయంలో ఉండే కసి, కక్ష, ద్వేషం తీయబడాలి. ఎప్పుడైతే ఆ క్షమాపణ ఇక్కడ వస్తాదో అక్కడ మరలా ఆ కాపురాలు స్వస్థతనందుతాయి.